హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దస్సాం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ప్రజెంట్ అయితే మనమైతే దస్సాం వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. దస్సాం వచ్చేసి రాంచీకి 30 కిలోమీటర్స్ అవే అవుతుంటుంది. ఇంత ఎర్రటి ఎండలో కూడా వాటర్ ఉన్నాయంట, అందుకు చూద్దామని వచ్చిన. ఇంకోటి రాత్రి క్రేజీ థింగ్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో చూపించిన కదా, ఒక బోర్డు దగ్గర హోటల్ పార్కింగ్లో పెట్టుకున్నా, కానీ ఆ హోటల్ బంద్ చేసి చుమ్మా చీకటి ఉండే. సర్లే ఏదైతే అదే అని దస్సాం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన. ఈడైతే మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ వండుకున్నా. ఇగో వెహికల్ ఈడ పెట్టిన, చూడండి మొత్తం జంగలే. ఇది ఆ పార్కింగ్ ఏరియా. అండ్ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇవి షాప్స్ అన్నమాట. ఇవి కూడా అన్ని బంద్. ఫుల్ చీకటి ఉండే, అట్లే పడుకుని ఉండే ఏదైతుంది అని. ఇంకా కరేజ్ కావాలా సోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు. ప్రజెంట్ అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. చలో లెట్స్ గో. వెళ్తుంటే దారి కూడా చూపిస్తా. బేసిక్గా మన వెహికల్ వచ్చేసి పార్కింగ్లో పెట్టిన. ఓ 2 వెహికల్స్ ఉన్నాయి, వీలే ఇవ్వాలి. మనదే ఫస్ట్ వెహికల్ ఈరోజు. యాక్చువల్గా ఓపెన్ 8 o'clock, టైం వచ్చి 7 అవుతుంది. చూద్దాం పంపిస్తారా లేదా. హోప్ఫుల్లీ పంపిస్తారని అనుకుంటున్నా. లెట్స్ సీ. వాటర్ ఫాల్స్ టాప్ వ్యూ దగ్గరకు వచ్చినాం. చూపియాలా అంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది పైనుంచి కొన్ని స్టెప్స్ దిగినాక. చూడండి, ఇదే దస్సాం వాటర్ ఫాల్స్. బాగున్నాయి కదా, కాకపోతే మొత్తం రాక్సే. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనమైతే కిందికి వెళ్తున్నాం వాడికి. చలో లెట్స్ గో. స్నానం చేయడానికి వీలైతే చేద్దాం, లేకపోతే అవుట్డోర్ షోర్ చేద్దాం, ఏదైతే అది. స్టార్టింగ్ ఏంటంటే ఆ వాటర్లో పోనిస్తలేరు వీళ్ళు. జస్ట్ చూడాలి, చూసి వెళ్ళిపోవాలంటున్నారు. ఎందుకంటే వాటర్ లెవెల్ తక్కువ ఉన్నాయి అండ్ లోపలికి పోతే డెప్త్ ఎక్కువ ఉంది అని అన్నారు. సర్లే అని కొంచెం చూసి వచ్చిండే మళ్ళీ పైకి. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. మనం ప్రజెంట్ అయితే రాంచీకి వెళ్తాం. మళ్ళీ ఒకసారి చూపిస్తా ఫాల్స్. సో అక్కడ ఏదైతుందో డెప్త్ చాలా ఉంటుందంట ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర. ఇక్కడేమో వాటర్ పెద్ద, ఇక్కడేమో డెప్త్ లేదు, అక్కడేమో ఎక్కువ డెప్త్ ఉంది. ఇక్కడ పోతే కాళ్ళు కాదు కదా, మోకాళ్ళ వరకు కూడా వస్తలేవు. ఇంకా ఈ సైడ్కి తడుద్దామంటే అసలు అవి కారం కూడా ఆడతలేవు, ఆ బండలాలనే ఇరుక్కపోయింది. చాలా ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అది జరగలేదు. అది ఎప్పుడు అయ్యేదే, ఎందుకంటే మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి, సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి. చలో వెళ్ళిపోదాం, నో వరీస్. గాయస్ మనమైతే బయలుదేరినాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి చెప్పాను కదా, రాంచీ. రాంచీ ఏంటంటే ఒక పెద్ద సిటీ అన్నమాట. జార్ఖండ్ మొత్తంలో రాంచీ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ. ఆ సిటీ చూసుకున్నాక ఇంకా బయట చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, పెద్ద వాటర్ ఫాల్స్. ఇంటనే వాటర్ లేవంటే అలా అసలే ఉన్నాయి. మన బ్యాడ్ లక్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ది మోస్ట్ డేంజరస్ స్టేట్ బీహార్. బీహార్లో అయితే ఉండదలుచుకోలేను. జస్ట్ ఇట్లా మార్నింగ్ ఎంటర్ అయిపోయి ఈవినింగ్ ఎగ్జిట్ అయిపోతా, ఎందుకంటే రిస్క్ చేయాలని అస్సలు లేదు. డేంజరస్. అక్కడ రోడ్స్ బాగాలేవు అండ్ పీపుల్ అంత ఎడ్యుకేటెడ్ కాదు అని అన్నారు. రిస్కీ థింగ్. అందుకే మనం అయితే జంపు జిల్లాని. ఇంకా తర్వాత స్టేట్ వచ్చేసి యూపీ బిందాసు. అసలు ఏం భయమే లేదు, ఆరామ్సే అట్లా తిరిగేయచ్చు. గాయస్ ఫైనల్గా అయితే బీహార్ బార్డర్ ఎంటర్ అయిపోయినాము. నేను ఇప్పటి వరకు టోటల్ 13 స్టేట్స్ అయితే ఎంటర్ అయినా. ప్రతి స్టేట్లో నన్ను బార్డర్ దగ్గర ఆపి ఎంట్రీ రాపించుకునేవారు. ఎంట్రీ ఎందుకంటే మన వెహికల్ వచ్చేసి తెలంగాణ నుంచి కాబట్టి ఇక్కడ ఎంట్రీ కాదు కదా. ఆ పోలీస్ అతను కనీసం నన్ను ఆపని కూడా ఆపుతలేడు. అందుకే బీహార్ స్పెషల్ అంటారు కావచ్చు. అండ్ థింగ్ ఏంటంటే నేను ఈ బీహార్ ఎక్స్ప్లోర్ చేయట్లేను, ఎందుకంటే ఆల్రెడీ అంతా ఎండిపోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్స్ బాగాలేవంట. ఆల్రెడీ పోయిన ట్రావెలర్స్ చెప్పినారు అసలు రోడ్ బాగాలేదు, అట్రాక్షన్స్ చూద్దామంటే వద్దు అన్నారు. అండ్ ఇంకోటి సేఫ్ కాదన్నారు. అందుకు నేను స్కిప్ చేస్తున్నా. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి వారణాసి. అందుకు ఇది కనెక్షన్ రోడ్ లాగా వాడుకుంటున్నా. చలో వెళ్ళిపోదాం మరి. సో జార్ఖండ్ వదిలేసి అయితే బయటకు వచ్చేసినాము. మొత్తం అవే డ్యామ్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ వల్ల వాటర్ లేవు. పొద్దున చూసారు కదా,
సో ఇట్లా కాదని ఇంకా నెక్స్ట్ ప్లేస్ అయితే సెర్చ్ చేసిన ప్రాసెస్లో దగ్గర నాకైతే ఏం అనిపించలేదు. ఇంకా బీహార్ స్కిప్, మీకు తెలుసు కదా బీహార్ పోయేంత సీన్ లేదు, ఎందుకంటే రోడ్స్ ప్రాపర్గా లేవు ఫస్ట్ థింగ్, తర్వాత సేఫ్ కాదు, మీ అందరికి తెలిసిందే కదా, అందుకు బీహార్ అయితే స్కిప్. కాకపోతే బీహార్లో నుంచి ఎంటర్ అయ్యి ఇప్పుడైతే నెక్స్ట్ మనం వారణాసికి వెళ్తున్నాము. ఇంకా వారణాసిలో చూసుకోవాలి. ఇంకా యూపీ ఎంటర్ అయినాక కొంచెం చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంత ఫాస్ట్గా పోవడానికి రీజన్ అదే, ఎండ భయంకరంగా ఉంది, అసలు ఒక 5 నిమిషాలు ఉండడానికి కూడా వస్తలేదు. అందుకే ఏంటంటే తొందర పైన స్టేట్స్కి వెళ్ళిపోతే ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ వెరీ సూన్ కేదార్నాథ్ కూడా ఓపెన్ అవుతుంది అనుకుంటున్నా. కేదార్నాథ్ ఇంకా 2-3 ఉన్నాయి కదా క్లోజ్ అయిన రీజియన్స్, అవి ఓపెన్ అయితే హ్యాపీగా ఆడపోయి చల్లగా ఉంటే ఎన్ని డేస్ అని ఉండొచ్చు అబ్బా. ఈ వేడికి తట్టుకోలేము, చల్లినన్నా తట్టుకుంటాం రగ్గు కప్పుకొని షర్ట్ వేసుకొని, కానీ ఈ వేడికి టీ షర్ట్ ఇప్పేసినా దగడు పుడుతుంది అన్నమాట. అది పాయింట్. ఆపిన ఆకలి అవుతుంది, టైం వచ్చేసి 12:30 ఏమవుతుంది. ఫస్ట్ స్నానం చేయాలా, నిన్నటి టీ షర్ట్ తోటి ఉన్నా, బుగ్గ అయిపోయింది ఇది అసలు ఘోరంగా. ఫస్ట్ స్నానం చేసినాక ఏమైనా వండుకొని తినేసి మళ్ళీ బయలుదేరాలా. ఈరోజు పాసిబుల్ అవుతే కొట్టేయాలా, ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది, లేకపోతే మళ్ళీ పెట్రోల్ బంక్లో పడుకొని రేపు పొద్దున్న లేచి జర్నీ స్టార్ట్ చేయాలి. అదన్నమాట. నేను ఎట్లా స్నానం చేస్తా ఏందనేది ఈరోజు చూపిస్తా. వ్యాన్ లైఫ్ కదా, సో వ్యాన్ లైఫ్ కంటెంటే చూపిస్తా. చలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా షవర్ వచ్చేసి దీంట్లో ఉంటాయి. ఈ క్లిప్స్ తీసుకోవాలా, 2 సైడ్స్ క్లిప్స్ అయితే ఉంటాయి. అమ్మా ఇటు సైడ్ పెట్టినా పెట్టలేదు, పెట్టే ఉంది. చలో 4 క్లిప్స్ తీసినామా. తర్వాత ఏంటంటే ఈ సోలార్ని పైకి లేపుకోవాలి, చూపిస్తా. కనిపిస్తుంది కదా, ఈ సోలార్ ఏదైతుందో దీన్ని పైకి లేపుకొని ఈ కట్టెను అడ్డు పెట్టుకోవాలా. హైడ్రాలిక్ సిస్టమ్ అయితే వేసినాము, కానీ ఫెయిల్ అయింది, స్క్రూస్ కొట్టిన ఉండే బిస్కెట్ అయిపోయింది, అందుకు ఇది. సో షవర్ది అయితే ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకొని బయట పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఈ పైప్ ఏదో మొత్తం బయటికి లాగేసుకోవాలి. లాగేస్తున్నామా. మొన్న రీసెంట్గా వడదర పోయినప్పుడు ఇవి కొట్టించిన, వాటర్ ట్యాంక్ ఎటు కాలేదు. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి చూడాలా, సోలార్ పవర్ గట్టిగా ఉంటే ప్రెషర్ గట్టిగా వస్తుంది. చలో స్నానం చేస్తుందాం. ఇంకోటి ఏంటంటే ప్రెషర్ ఎక్కువ రావాలి అంటే ఈ క్యాప్ ఏదైతుందో దీన్ని తీసేయాలి. తీసేసినాం. ఓకే, వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, వాటర్ ఎక్కడ వాడలేదు. చలో ఇప్పుడు స్నానం చేస్తా, చూడండి హౌ ఐ విల్ డూ అనేది. ఎండ భయంకరంగా ఉందిగా, బయట పెడితే హీట్కు ఆఫ్ అయిపోతుంది ఫోను, అంత ఎండ ఉంది. ఈ ఎండలో వ్లాగింగ్ ఏం చేస్తుంది చెప్పండి, డైలీ బెటర్ నా వ్లాగ్ అంటే కష్టమైపోతుంది. కెమెరాని అయితే చెట్టు దగ్గర సెటప్ చేస్తున్నా, కొంచెం చల్లగా ఉంది అండ్ వాటర్ కూడా పడాయి, లేకుంటే మన పని అయిపోద్ది. సో చేసేది ఏం లేదు, ఖాళీ చెక్ చేసుకోవడం అంతే. ఫస్ట్ ఈ గేట్ వాళ్ళు ఏదో అది తింపుకోవాలి, ఎందుకంటే ప్రెషర్ మోటార్లో ఆపితే మోటార్ జల్దీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తిప్పుకొని చేసుకోవడం. ఈ ప్రెషర్ గట్టిగా ఉంది అబ్బా. సో ఇలా స్నానం చేయాలి ఇక. వేడి నీళ్ళే అమ్మని అమ్మ ఘోరంగా వేడైపోయినాయి. షేట్ తప్పను, ఇక వేడి నీళ్ళ చల్లగా స్నానం చేస్తుందే. చలో నేనైతే స్నానం చేస్తా. కెమెరా వేడికి ఉంటుందో ఉండదో, టైం ల్యాప్స్ పెడతా బెస్ట్. స్నానం అయిపోయింది.
నెక్స్ట్ వంట చేయాలా, నాకు ఘోరంగా ఆకలి అవుతుంది. నేనేంటంటే పోహా చేద్దాం అనుకుంటున్నా బెస్ట్. ఇంకో నైఫ్ దగ్గర పెట్టుకొని వాడుకున్నా, ఆ జంగల్లో వాడుకుని ఉండే. అంతా దుమ్ము అయిపోయింది. ఎవరైనా వస్తే వేసేద్దామని, సెక్యూరిటీ రీజన్ అంటే వేసేసుడు గీసేసుడు ఏంటో ఇది అలా పెట్టేస్తే. ఒక టమాటా, ఒక ఆనియన్ మస్తు. ఇప్పుడే వాటర్ వస్తే మెత్తగా అవుతాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇవి కట్ చేసుకుందాం. ఫస్ట్ కడుక్కొని, దాన్ని ఎక్స్పైర్ అయిపోయింది. టమాటాలు వేసుకుందాం. నీట్గా మొత్తం వేసుకొని మంచిగా మిక్సీ కొట్టేస్తే అయిపోతుంది. దీన్ని కలపాలి. గుడ్డ గిన్నె కదా, కలపడం టాస్క్. ఈ ఎండక ఫ్యాన్లు వేసినా పని చేయదు, అంత ఎండ ఉంది. ఏసీయే పని చేస్తలేదు. చలో నేను తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరే ముందు కలుద్దాం. ఇంత పోహా తిని మంచిగా ఒక గంట రెస్ట్ తీసుకొని నేనైతే మళ్ళీ బయలుదేరినా. 4 hours చూపిస్తుంది, 182 kilometers చూపిస్తుంది. కొట్టేస్తే కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే 8:30 కల్లా రీచ్ అవుతా అని చూపిస్తుంది నైట్. చూద్దాం. రోడ్లు చక్కర్లేవు, అది బాధ. రోడ్లు మంచిగా ఉంటే వెళ్ళిపోవచ్చు అని అన్ని గుంతలే. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము వారణాసికి. హెక్టిక్ అబ్బా ఈరోజు అయితే. లాంగెస్ట్ కొట్టిన 411 kilometers, ఆల్మోస్ట్ 12 hours. ఎందుకంటే అటు సైడ్ ఎండ భయంకరంగా ఉంది. అక్కడనే ఉంటే ఇంకా కష్టం అవుతుండే, అందుకే కొంచెం చల్లని ప్రదేశాలకు వెళ్తున్నా. ఆన్ ద వే రేపైతే టెంపుల్ విజిట్ చేసుకొని ఈవినింగ్ టైంలో హారతి చూసి అండ్ ఎల్లుండి పొద్దున అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఇంకా నియర్ బై ప్లేసెస్ ఏమైనా ఉంటే చూసుకుంటూ వెళ్తాం. మనకైతే పార్కింగ్ దొరికింది. ఒక పార్క్ ఇంకా హాస్టల్ ఉంది ఇక్కడ. అది ఏదైతే ఉందో హాస్టల్, అండ్ ఇది వచ్చేసి పార్కు. సో రెసిడెన్షియల్ ఏరియా, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడైతే పార్క్ చేసినాం. సో సేఫే, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది
ఎందుకంటే హాస్టల్ కెమెరాస్ ఎప్పుడు ఇటు సైడ్ ఫేసింగ్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇల్లు ఉంది, ఎవడు రిస్క్ చేయడు. అది కూడా ఇప్పుడు వండుకొని తినాలా, బ్లాగింగ్ చేసి ఒక్క అయితే లేదు, అసలు దొల్లి తీరిపోయింది. చలో మరి ఈ బ్లాగ్ అయితే ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. రేపైతే టెంపుల్ చూపిస్తా, వారణాసి టెంపుల్, హారతి ఇవన్నీ చూద్దాము. చలో మరి, గుడ్ నైట్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.